నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వెలువడిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ఇకపై సినిమా టికెట్ల ధరలను నిర్ణయించబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన పలు సినిమాల బెనిఫిట్ షోలకు ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. వీటిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి ఒక కమిటీని నియమించి దీని విధి విధానాలను ఖరారు చేయాలి అని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ అధికారులతో కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరల పెంపుపై 5 అధికారులతో కమిటీని నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో 5 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కమిటీలో సభ్యులుగా సమాచార, ఆర్థిక శాఖ, న్యాయశాఖల కార్యదర్శులతో పాటు సినీ నిర్మాత వివేక్ కూచిబొట్లను నియమించారు. ఈ కమిటీ రాష్ట్రంలో సినిమాలకు బెనిఫిట్ షోల సందర్భంగా రేట్ల పెంపుపై పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.